తెలంగాణలో ప్రభుత్వ వైఖరిపై ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, ఒక్కొక్క వర్గానికి చెందిన ప్రజలంతా కూడా తమ ఆందోళనను తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లగచర్లలో జరిగిన ఘటన చూస్తే ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. నిజంగా మాకు ఏదైనా చేయాలి, మంచి చేయాలని అనుకుంటే కనీసం మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా అని కూడా ప్రజలు బరాబర్ అడుగుతున్నారు. వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, ఫార్మాసిటీకి సంబంధించి మేము భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదు, మమ్మల్ని చంపి ఆ తర్వాతనే మీరు ఫార్మాసిటీ పెట్టుకోండి అని చెప్పి, ఆ భూములు లాక్కోండి అని చెప్పేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూడనంత తీవ్ర స్థాయిలో ప్రజాగ్రహం ఇవాళ కనిపిస్తుందని భావించాల్సిన అవసరం ఉందా ఇప్పుడు తెలంగాణలో? మా భూములు మాకు కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మరలబడిర్రు. దీనికి సంబంధించిన ఇప్పటికే నిన్న సర్వే పేరుతో వచ్చిన అంటే ప్రజల సేకరణ పేరుతో వచ్చిన అధికారులను సైతం ఊర్ల నుంచి పంపేసిన సిచ్యువేషన్ మనం కల్లారా చూసాము. ఏదైతే అంటే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దాదాపు దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచెర్ల 3 గ్రామాల్లోని ప్రజలు మా భూములు మాకు కావాలి, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్మా కంపెనీకి ఇవ్వమని చెప్పేసి ఇప్పటికే అధికారులకు తెగేసి చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే పెద్ద గొడవ జరిగిందో ఆ గొడవ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇది సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి దీనిపై అందరూ ప్రత్యేక దృష్టి కూడా పెట్టిరని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇప్పటికే మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, మా పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యే ఫార్మా కంపెనీ మాకు వద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం అంటే ఇబ్బంది పెడుతూ కూడా మా భూములు లాక్కోవాలని కూడా చూస్తున్నారని అటు ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే నిన్న రాత్రి గత అనేక మంది పోలీస్ బందోబస్తు నడుమ కూడా అటు కరెంటుని ఆపివేసి అటు అనేక మంది గ్రామాల్లోని ప్రజలను కూడా తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేసి అటు పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా కొన్ని తాండాలలో మాత్రం అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏ రీజన్ చెప్పకుండా కూడా మా కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లారని చెప్పేసి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేము అనేక సార్లు కూడా చెప్పాము, మాకు ఫార్మా కంపెనీ వద్దు, మా భూములే మాకు కావాలని చెప్పేసి అనేక మంది విజ్ఞప్తి చేసినప్పటికీ కొద్ది రోజులు మాత్రం సైలెంట్గా ఉండి మళ్ళీ దాని తర్వాత భూ సేకరణ పేరుతో కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది గురి చేయడం పట్లనే మేము తిరగబడాల్సి వచ్చిందని చెప్పేసి కొంతమంది తెలియజేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా దాదాపు మనం 3 గ్రామాల్లో తిరిగాము. పోలేపల్లి, లగచెర్ల, అటు లగచెర్ల, పోలేపల్లి, హకీంపేట్ 3 ప్రాంతాల్లో కూడా మనం తిరిగినప్పటికీ కూడా ప్రతి గ్రామంలో చూసుకున్నట్లయితే ఖాళీగా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం విజువల్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మేము ఎక్కడన్నా ఎవరినన్నా అడుగుదాము, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసింది, వాళ్ళ అభిప్రాయాన్ని మనం అడుగుదాము, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. ఎందుకు ఇలా భయభ్రాంతులకు గురవుతున్నారని మనం అడిగితే మాత్రం వాళ్ళు చెప్తున్న సమాధానం ఒకటే, ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైనా చెప్పాలని ముందుకు వచ్చినా కూడా మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ కూడా మమ్మల్ని ముందుకు వెళ్ళనీయట్లేదు, అందు గురించి అని చెప్పేసి మేము ఏది చెప్పడానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి కొంతమంది గ్రామ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరును మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా దాదాపు అంటే ఎంతో ఒక్కొక్క ఎకరం కూడా అనేక లక్షల రూపాయలు పోతున్నప్పటికీ కూడా మనకు వచ్చిన సమాచారం మేరకు కొంతమంది పై నుంచి కూడా ఒత్తిడి చేస్తూ మాకు తక్కువకి ఇవ్వండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కువ ఏమన్నా మాట్లాడితే మాత్రం కేవలం 80 లక్షలు ఉన్న ల్యాండ్ను 10 లక్షలకే ఇవ్వాలి, మరీ ఎక్కువ మాట్లాడితే మాత్రం 6 లక్షలకే తీసుకుంటాం, మరీ ఇంకా అలాగే మీరు అతిక్రమిస్తే మాత్రం 3 లక్షలకే మేము తీసేసుకుంటామని చెప్పేసి చెప్పి వెళ్ళిరో కొంతమంది భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మనతో చెప్పిన సందర్భాన్ని ఉదయం చూసాం. మరోపక్క కూడా నిండు గర్భిణి అనకుండా ఒక తాండాలోకి వెళ్తే కేవలం 2-3 మహిళలు మాత్రమే ఆ తాండాలో వరకే ఉన్నారు. ఎందుకు ఎవరు లేరు అని చెప్పేసి మనము వారిని అడగగా వారు చెప్తున్న సమాధానం, నిన్న రాత్రి దాదాపు అనేక మంది పోలీస్ బందోబస్తు, దాదాపు 300 మంది పోలీస్ బందోబస్తు వచ్చి మా గ్రామాన్ని చుట్టుముట్టారు. ఎందుకు చుట్టుముట్టారు అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు.
ప్రతి ఇంటికి 30 మంది పోలీస్ మంది చొప్పున కూడా ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం జరిగింది. నా ఇంట్లో మాత్రం మా భర్తను తీసుకెళ్లారు. ఇప్పుడు నేను నిండు గర్భిణి, నాకు డెలివరీ సమయం కాబట్టి నాకు ఏదైనా ఇబ్బంది వస్తే కూడా నా పక్కన మా ఆయన ఉండకుండా కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు నాకు ఏదైనా అయితే ఎవరు చూస్తారని చెప్పేసి ఒక నిండు గర్భిణి కూడా ఏడ్చిన సందర్భం మనం కల్లారా చూసాము. ఒకవైపు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు, దానికి పర్యవసనాలే అధికారులు వచ్చినా కూడా ప్రజలు వాళ్ళ కోపం ఆగ్రహం కట్టలు తెంచుకున్న పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి అసలు ఎవరు ఏంటని కూడా ఎవరు నిజంగా ఆందోళనకు దిగినారో ఇవన్నీ కూడా చూడకుండా అందరినీ పట్టుకొని పోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని అక్కడి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? స్వేచ్ఛ మీరు అన్నట్టుగానే ఒకవైపు కరెంటు తీసి అటు తీసుకెళ్లడం, మరోపక్క కూడా ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా, అంటే మొబైల్ కమ్యూనికేషన్ కానీ ఇతర వేరే అంటే సోషల్ యాక్టివిటీస్ ఏదైనా కమ్యూనికేషన్ చేద్దామన్నా కూడా ఇక్కడ నెట్వర్క్ అన్ని కూడా ఆఫ్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా అక్కడ నుంచి ఎవరైనా కాల్స్ చేసుకోవాలన్నా కూడా ఫోన్లు కలవలేని పరిస్థితి కూడా ఏర్పడేటట్లు కూడా తీసుకొచ్చారు. ముందస్తుగానే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా 144 సెక్షన్ లాగా విధిస్తూ కూడా ఎవరిని కూడా గుమిగూడకుండా కూడా చూస్తున్న తీరును కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. మరోపక్క కూడా తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ముందుకు వస్తే మాత్రం ఎవరైనా బెదిరిస్తారనే భయం కూడా ఒక పక్క ఉంది. అందుకే మేమేం చెప్పుకోలేకపోతున్నామని చెప్పేసి కొంతమంది గ్రామ ప్రజలు 3 గ్రామాల్లోని కొంత ప్రజలు టీ న్యూస్ ద్వారా కూడా చెప్పిర్రు. దాంతోపాటు మేము ముందుకొచ్చి మాట్లాడాలని ఉందన్న, మేము కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ మాకు ఇలాంటి ఇబ్బంది వస్తుందని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్పిన తీరును మనము చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా. ఇక్కడ మరోపక్క కూడా ఈ 3 గ్రామాల ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్న నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉదయం మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, మరోపక్క కూడా అటు మెతుకు ఆనంద్, ఇతర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు కూడా వికారాబాద్ ఎస్పీ గారిని కలిసి ఎందుకు ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని అడుగుదామని చెప్పేసి వచ్చేలోపే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర కూడా వారిని ముందస్తుగానే అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించడం జరిగింది. ఆ స్టేషన్లోనే వారు నిరసన తెలియజేస్తూ ఇదేమి పాలన, ప్రజాపాలన అని చెప్పేసి కనీసం ఎస్పీని కూడా కలవనీయకుండా ఇక్కడనే అరెస్ట్ చేయడం తీరును కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజల్లోకి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది, ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ఇప్పటికే అనేక మంది కూడా తమ సమస్యలను తెలియజేసేందుకు తెలంగాణ భవన్కు కూడా తరలి వస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి మనం ఉదయం చూసాము. మరోపక్క కూడా బీఆర్ఎస్ నేతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము అంటే మరోపక్క కూడా కొన్ని ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీపై వేసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నప్పటికీ నిజాలు త్వరలో తెలుస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కుండబద్దలు కొట్టి చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఫోన్ కాలింగ్ విషయంలో కూడా అనేక మంది ఇప్పుడు అందులో ఒక వ్యక్తి అనేక సార్లు కూడా మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడారని కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా మాజీ ఎమ్మెల్యే గారు స్పష్టంగా తెలియజేశారు, ఆ వ్యక్తి ఏదైనా సమస్య ఉంటే మాకు 10 సార్లు కాదు 100 సార్లు అయినా ఫోన్ చేశారు, దానికి అభ్యంతరం ఏంటి, ఎవరైనా సమస్యలు తెలియజేసేందుకు ఫోన్ చేయడం తప్ప అని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం ఉదయం చూసాము. మరోపక్క కూడా అనేక మంది ప్రజలు కూడా ఇబ్బందులకు బిక్కుమంటూ కూడా భయాందోళనకు కూడా గురవుతున్నారు. మనం ఉదయం నుంచి కూడా 3 గ్రామాల్లో కూడా తిరిగాము. ఆ 3 గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం ఏంటంటే మేము ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అన్న, మాకు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. గత దసరాకు ముందు మేము అనేక సార్లు విన్నవించుకున్నాం ప్రభుత్వానికి, మా భూములు లాక్కోవద్దండి, మాకు ఈ భూమి మీదే ఆధారం అని చెప్పేసి అనేక సార్లు విన్నవించుకున్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే అనేక సార్లు పాదయాత్ర కూడా చేశామని చెప్పేసి కొంతమంది టీ న్యూస్ ద్వారా కూడా తెలియజేశారు. మరోపక్క వారు ముందుకు వచ్చి మాట్లాడితే మాత్రం మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు, అందుకే దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మరోపక్క సాధారణంగా పల్లె గ్రామాల ప్రజలు ఒక భూమిని నమ్ముకునే ఉంటారు కాబట్టి ఆ భూమి వాళ్ళకి సర్వస్వం ఉంటుంది. ఆ భూమిని లేకపోతే కూడా వాళ్ళకు ఆ భూమి పెద్ద ఆస్తి అని చెప్పేసి కొంతమంది ఏడుస్తూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఆ 3 గ్రామాలకు సంబంధించిన విద్యాశాఖకి సంబంధించిన ఉదయం ఒక స్కూల్కి వెళ్తే మాత్రం అక్కడ విద్యార్థులే లేరు, ఎందుకు విద్యార్థులు లేరు అని చెప్పేసి అడగగా ఎందుకు విద్యార్థులు లేరు అనగా ఇలాంటి పరిస్థితుల మధ్య కొంతమంది రాలేకపోతున్నారని చెప్పేసి స్కూల్ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్వేచ్ఛ.